హలో అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మిస్ సంజన. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఇదైతే ఇంకా మేము ఆ రోజు ఉన్నామని చెప్పాను కదండి. ఇంకా నెక్స్ట్ డే సండే రోజు వ్లాగ్ అయితే ఆల్రెడీ షేర్ చేసేసాను. సో ఫంక్షన్ వ్లాగ్ ఇంకా నెక్స్ట్ ఇది మండే అనమాట. ఇంకా నైట్ వచ్చేసి మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఇంకా ఈరోజు వెళ్దాం అనేసి ప్లానింగ్. పొద్దున్నే లేచి వెళ్దాం అనుకున్నాం కానీ ఇక్కడికి వస్తే ఎక్స్టెండ్ అవుతుంటుంది. అసలు ఒక రోజు అని చెప్పి 2-3 రోజులు ఉంటాం అనమాట. సో మంచి కంఫర్ట్ ప్లేస్ మాకు ఇక్కడ. సో మంచిగా అనిపిస్తుంది. ఇంకా మార్నింగే ఇక్కడ నేను హాట్ వాటర్ అయితే తాగుతున్నాను అనమాట. సో లేట్గా లేచేసాము. లేట్ నైట్ పడుకున్నాం అనమాట. 1 అయింది ముచ్చట్లు పెట్టుకునేసరికి. ఇంకా లేట్ నైట్ పడుకుంటే లేట్గా లేచేసాము. ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళ కొడుకు అనమాట తను. మార్నింగే ఈ రాగి చెంబులో వాటర్ అయితే తాగుతున్నాడు. ఇక్కడ మా అమ్మ అండ్ మామయ్య వచ్చేసి అలసందకాయలు ఒలుస్తున్నారు కర్రీ కోసం. సో ఇవి మంచిగా లేతగా ఉన్నాయన్నమాట. మామయ్య వెళ్తే ఖచ్చితంగా మంచి మంచి తీసుకొస్తాడు వెజిటేబుల్స్. సో మంచిగా లేతగా ఉండాలి. ఇంకా మా చిన్న వచ్చాడు అండ్ అందరం కలిసి ఇక్కడ ముచ్చట్లు పెట్టుకుంటున్నాం పొద్దున్నే. అంటే రిసెప్షన్ ఫంక్షన్ వాళ్ళది ఇల్లు మాకు దగ్గరనే అనమాట. ఒక 5-10 మినిట్స్లో వెళ్ళచ్చు రావచ్చు. అంత దగ్గర నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. అందుకే ఇక్కడ గ్యాదర్ అయ్యాము. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డ్రెస్సులు కొత్తవి తీసుకొస్తే చూపిస్తున్నాడు అనమాట. మా అమ్మ వచ్చేసి ఇక్కడ కొత్తిమీర మొత్తం కట్ చేసి పెడుతుంది. కొత్త డ్రెస్ అనేసి ఇక్కడ చూపిస్తున్నాడు. సో బ్లాక్ డ్రెస్ తీసుకున్నాడంట. ఈరోజు అయితే మార్నింగే లేచి వెళ్దాం అనేసి అనుకున్నాం. బట్ ఇంకా టైం అట్లా పోస్ట్పోన్ అవుతుంది. ఈవినింగ్ బస్కి వెళ్దాం అనేసి అనుకున్నాము. సో ఇంక ఇక్కడ మేము ఫంక్షన్ ఇల్లు ఉంది కదా, సో అక్కడికి వెళ్తున్నాం అనమాట నడుచుకుంటూ. చెప్పాను కదా వాకబుల్ డిస్టెన్స్, ఒక 10 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. మంచిగా అమ్మ, నేను, అత్తమ్మ అండ్ మా మావయ్య కొడుకు, ఇద్దరు కొడుకులు అనమాట. మా మావయ్య కిందగా చూపించిన ఆయన పెద్ద అయినా, ఈయన చిన్న అయినా. ఇంకా తను వచ్చేసి లేడు. ఇంకా మేము నలుగురమే వెళ్ళిపోతున్నాం. మా మావయ్య ఆల్రెడీ బైక్ మీద వెళ్ళిపోయాడు. డాడీ వచ్చేసి డ్యూటీకి వెళ్ళిపోయాడు అనమాట. మేమే నలుగురం ఉంటే ఇంకా వెళ్ళిపోతున్నాం. వెళ్తుంటే ఇక్కడ సపోటా పండ్లు మంచిగా పెద్దగా అయ్యాయండి. అసలు ఒక 2 రోజులు మనం తెంపి ఉంచితే మంచిగా పండ్లు అయిపోతాయి. ఇంకా చెట్టు మీద పండు అయితే ఎంత బాగుంటాయి అసలు. సో ఇంకా వెళ్ళిపోతున్నాం నడుచుకుంటూ. హాయిగా అనిపించింది. ఎక్కువగా ఎండ కూడా లేదు ఆ టైంలో. ఇంకా రాగానే మా అల్లుడు అయితే ఇదేదో ఉంటుందండి 1 రూపీకి చిన్న చిన్న బాల్స్ లాగా వస్తాయి కదా, జెమ్స్ లాగా. సో అవి కావాలంటే తింటున్నాడు. సో ఇంకొక చల్లగా ఒక స్ప్రైట్ తీసుకున్నాడు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా అక్క అండ్ వదిన వచ్చేసి ఈరోజు ఐరన్ల పూజ ఉంటే ఇక్కడ పిండి వంటలు అయితే చేస్తున్నారు. గారెలు అండ్ చక్కెర వేసినాయి పూరీలు ఉంటాయి కదా, అవి ఇంకా పూరీలు సంథింగ్ ఇంకా అన్ని వేస్ట్ చేస్తున్నారు. మా చిన్నోడు వచ్చేసి మంచిగా ఆడుతున్నాడు. అసలు చాలా డేస్ అయిపోతుందంట పెళ్ళికి వచ్చి, ఒక 5 డేస్ అయిపోతుందంట. చాలా అల్లరి చేస్తాడని చెప్తుంది వదిన. ఇంకా అక్కడ నుంచి అయితే వచ్చేసాం. ఒక 5 వేరే పని మీద వెళ్ళామండి. ఆ పని చూసుకున్నాము. ఇక్కడ తెలిసిన అన్నయ్య వాళ్ళ ఇంటికి వస్తే చిన్నబాబు చూసారా ఎంత క్యూట్గా ఉన్నాడు, అసలు బాగున్నాడు అనమాట. కాసేపు ఇక్కడ కూడా మాట్లాడి అంతా తిరుగుతున్నాం. ఇక్కడ అందరూ మాకు తెలిసిన వాళ్ళే అండి. సో అంటే ఎప్పుడో రేర్లీ కలుసుకోవడం కదా, అట్లా అన్నీ కవర్ చేసామన్నమాట. ఇంకా ఇంటికి వచ్చేసాము. ఆ రోజు వెళ్ళిపోదాం అన్నది క్యాన్సిల్ అయిపోయింది. ఈవినింగ్ వరకు వెళ్ళలేదు. ఇంకా వెళ్ళకుండా ఆ రోజు అయితే అక్కడే ఉండిపోయామన్నమాట. ఆ రోజు వచ్చేసి మా అత్తమ్మ ఇది చిక్కుల పప్పు అనమాట. నెక్స్ట్ వచ్చేసి చాయ్ పెడుతుంది ఈవినింగ్ టైంలో. ఇంకా పొద్దున చేసిన అలచందకాయ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అవన్నీ చూపిస్తున్నాను. యాక్చువల్గా వెళ్దాం అనేసి అనుకున్నాము. ఆ నెక్స్ట్ డే మాకు బెల్లంపల్లిలో కొంచెం పని ఉంటే మళ్ళీ ఇంటికి ఏం వెళ్ళి చేస్తామనేసి అది ఒక చిన్న థాట్ ఉండే. అందుకనేసి ఇంక అక్కడనే ఉండిపోయాము. ఇంకా ఏం చేస్తాం, మళ్ళీ మేము ఇక్కడి నుంచి చాలా లాంగ్ అయిపోతుంది, అక్కడైతే దగ్గర మంచిగా వెళ్ళిపోవచ్చు అనేసి ఒక ప్లాన్ ఉండింది. ఇంక ఇది నెక్స్ట్ డే బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నానండి. ఇంకా రెడీ అయిపోయి బెల్లంపల్లికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. మా చిన్నక్క కూడా వచ్చింది. చిన్నక్క వచ్చేసి బెల్లంపల్లిలో తనకి ఏదో శారీస్ కావాలంటే ఇంకా తనని కూడా తీసుకెళ్తున్నాము. సో మేమైతే గోల్డ్ షాప్కి వెళ్తున్నామండి. రెగ్యులర్గా నెలకు మేము వెళ్ళాల్సిందే, మనీ కట్టేది ఉంది. సో వెళ్తాము. ఇక్కడ నెక్స్ట్ ఇంకా మంచిగా నడుచుకుంటూ వెళ్తున్నాము బస్ కోసం. సో బస్ అయితే చాలా కంఫర్టబుల్ బెల్లంపల్లికి. చూడ్డానికి ఎండ బాగా అనిపిస్తుంది కానీ కొంచెం చల్లగానే ఉందండి. అప్పటికి ఇంకా బాగా ఎండలేం లేవు. సో ఒక 5-10 డేస్ ఎండలు బాగా కొట్టాయి. తర్వాత ఎక్కువ అనిపించలేదు. ఇంకా వచ్చేసామన్నమాట. ఇది చాలా తక్కువ ప్రైజెస్ శారీ అండి. నేను డ్రెస్ స్టిచ్చింగ్ చేసుకుందాం అనేసి ఇక్కడికి వెళ్ళాము. అంటే ఇట్లా క్లాత్ తీసుకొని కుట్టించుకుందాం అనుకున్నాము. బట్ నాకు అంతగా ఏం అనిపించలేదు. సో అందుకనేసి అమ్మ వాళ్ళు కొన్ని శారీస్ అయితే తీసుకున్నారు డైలీ వేర్కి.
సో నేనైతే ఏం తీసుకోలేదు. ఒకటి బ్లాక్ నచ్చింది కానీ ఇప్పటికే నేను తీసుకున్నవి చాలా ఉన్నాయి. అవే స్టిచ్చింగ్ చేసుకోలే. ఇవి తీసుకొని ఇంకెక్కడ స్టిచ్చింగ్ చేయించుకుంటాననేసి ఇంకా మళ్ళీ కరెక్ట్‌గా నాకు అందించే వాళ్ళు లేరు డ్రెసెస్. అందుకనేసి ఇంకా నేనేం చూడట్లేదు. అమ్మ వాళ్ళకైతే చిన్నక్కకు, అత్తమ్మకైతే వీళ్ళకి సెలెక్ట్ చేశాను. పెద్దగా ఏం తీసుకోలేదు. ఒక రెండో ఏమో తీసుకున్నారు అంతే. బట్ శారీస్ మాత్రం బాగున్నాయండి. నిజంగా చెప్తున్నాను. మనము షాపింగ్ మాల్స్‌లో చూస్తాం కదా! సో, ఒకటి 400 డైలీ వేర్ శారీస్ అట్లా కాకుండా ఇట్లా బాగున్నాయన్నమాట. పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం లేదు. క్లాత్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుండింది. సో, ఇప్పుడైతే ఆఫర్స్ అయితే పెట్టారన్నమాట బయట ఇట్లా స్టాల్స్‌లో. సో, ఇంకా కుర్తీస్ కూడా 150, 200కి స్కార్ఫ్స్ కూడా మంచి మంచి ప్రైస్‌లో వస్తున్నాయన్నమాట. ఇప్పుడు ఇంకా ఆషాఢం అయితే ఇంకా బాస్తాయి. ఇంకా మేమైతే బయటికొచ్చేసాము. శారీస్ తీసుకొని వచ్చేసి ఇక్కడ లెమన్ వాటర్ తీసుకొని తర్వాత ఇది రస్నా అనమాట. ఇది ఆరెంజ్ జ్యూస్ అని చెప్తున్నారు కానీ అది కాదండి రస్నా. సో, ఇంకా రస్నా అయితే తాగుతున్నాం. చల్లగా కడుపులో హాయిగా తాగాలనిపిస్తది. మా అత్తమ్మేమో లెమన్ జ్యూస్ తాగుతుంది. మేమేమో ఇక్కడ రస్నా తాగుతున్నాం అనమాట. చిన్నప్పుడు అయితే మా డాడీ ఎప్పటికీ తీసుకొచ్చేటోడు. మేమైతే ఎంత తాగేటోళ్ళమో అసలు ఆ రోజులు మళ్ళీ రావండి. నేనైతే స్కూల్‌కి వెళ్ళి ఈవినింగ్ కాదు. సో, మధ్యాహ్నం టైంలో ఉంటది కదా హాఫ్ డేస్. అప్పుడైతే ఎంత తాగేటోళ్ళమో అసలు ఆ రోజులు భలే ఉంటాయి. గుర్తొస్తే ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట. షాపింగ్ చేసామండి. కొన్ని పట్టు శారీస్ కూడా తీసుకున్నాను. నేను ఇంకా వ్లాగ్లో ఏం షేర్ చేయట్లేదు అనమాట. సో, ఎప్పుడైనా చూపిస్తాను. ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత వెళ్ళిపోవడానికి ఇంకా రెడీ అయిపోవడమే. ఎందుకంటే ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయామన్నమాట. ఈరోజు వెళ్ళాల్సిందే అనేసి. ఇంకా అమ్మ అయితే అవి కంకి ఒలిచి మొత్తం అవన్నీ ఫ్రై చేసిందనమాట. అది తినేసి ఇంకా బయలుదేరిపోవడమే. ఇంకా అన్నీ ప్రిపేర్ చేసేసుకొని పెట్టుకున్నాము. ఇంకా ఇవి ఇప్పుడు తీసుకున్న శారీసే ఎక్కువున్నాయి. అందుకనేసే అవి లగేజ్ ఎక్కువైపోయిందనమాట. 5:00 అట్లా బయలుదేరితే ఇంటికెళ్ళేసరికి 5:30, 5:40 అట్లా అయిపోయిందనమాట. ఇంక ఇంటికొచ్చేసాం. హలో గాయ్స్! బ్యాక్ టు హోమ్. ఇంటికొచ్చేసామండి. సో, సండే రోజు ఒకరోజు వెళ్ళి వచ్చేద్దాం అనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్గా ఒక రోజు ఉండాల్సి వచ్చింది. ప్లస్ ఆ నెక్స్ట్ మండే కూడా ఉండాల్సి వచ్చింది అనమాట. షాపింగ్కి వెళ్ళాం కదా! సో, అట్లా యాక్చువల్గా చెప్పాలంటే గోల్డ్కి కోసమని వెళ్ళాము. అక్కడ ఇంకా ఇట్లా అయిపోయిందన్నమాట. సో, ఇంతే అండి ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే మీరు ఏం చేయాలి? లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.